శ్రీకాకుళం జిల్లా పట్టుపురం గ్రామంలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠా కలకలం రేపుతుంది. అయితే పక్కా సమాచారం ప్రకారం పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల వద్ద నుంచి 57.25 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను, మిషనరీ, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి నకిలీ నోట్లు తీసుకొచ్చి వాటిని కలర్ జిరాక్స్ తీస్తున్నట్లు గుర్తించారు. ఇక యూట్యూబ్లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేశారని విచారణలో వెల్లడించారు. జంక్షన్ దగ్గర ఇట్లా దొంగ నోట్లు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా ఉన్న తమ్మిరెడ్డి రవి సంతలక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక 50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు ఆయన సమాచారం మేరకు మరో 5 మందిని కుసిరెడ్డి దూర్వాసులు, పలాస మండలమైన పెదంచల విలేజ్, అలాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్ అనే ఈ మిరేపటి వాళ్ళు, అలాగే దుమ్ము ధర్మారావు అని చెప్పేసి అతని కూతురు సంబంధించిన ఆయన, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మొత్తంగా 57 లక్షల రూపాయలు దొంగ కరెన్సీని స్వాధీనం చేసుకొని ఆ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించిన సామగ్రి, కలర్స్. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలోని